హలో గైస్, వెల్కమ్ టు ద యూట్యూబ్ ఛానల్ ఎడ్యుకేట్ బేరామ్. మనం ఈ వీడియోలో 2026 బీటెక్ సిచ్యువేషన్ ఏంటి అనేది అయితే డిస్కస్ చేసుకున్నాం అనమాట. సో ఎవరైతే 2026లో బీటెక్లో జాయిన్ అవ్వాలనుకున్నారో వాళ్ళకైతే ఖచ్చితంగా యూజ్ అయ్యే వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా బీటెక్లో జాయిన్ అవుతున్నారు అనుకుంటే సో వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేయండి అనమాట. చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కంగ్రాచులేషన్స్ అనమాట. ఎవరైతే 2026 ఎంసెట్లో క్వాలిఫై అయ్యారో సో ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రిజల్ట్స్ అయితే వచ్చేసాయి కదా. కొంతమందికి బెస్ట్ ర్యాంకు, కొంతమందికి గుడ్ ర్యాంకు, కొంతమందికి నాట్ బ్యాడ్ ర్యాంక్స్ ఇలా అయితే వచ్చుంటాయి కదా. సో ఏ ర్యాంక్ వచ్చినా సరే ఒకటే అనమాట, ఎలాంటి ఇబ్బంది లేదు, దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏ కాలేజీలో జాయిన్ అయినా సరే ఒకటే. ఎందుకు ఒకటే అంటున్నాను అని చెప్పేసి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. సో ఎలాంటి బాధపడాల్సిన విషయం అయితే లేదనమాట. సో ఇప్పుడు బీటెక్లో జాయిన్ అయిన ప్రతి స్టూడెంట్ అంటే ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాడైనా సరే, 1 lakh ర్యాంక్ వచ్చిన సరే బీటెక్లో జాయిన్ అయిన తర్వాత ఒకే ప్రొసీజర్ని అయితే ఫాలో అవుతారనమాట. సో అదేంటంటే కాలేజ్ యూస్ చేసే కరికులం మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో ప్రతి ఒక్క స్టూడెంట్ అయితే ఒకే వేలో వెళ్తారనమాట. ఎవరికైతే ఫస్ట్ ర్యాంక్ వచ్చినా సరే, ఎవరికైతే 1 lakh ర్యాంక్ వచ్చినా సరే వాళ్ళందరూ ఒకే వేలో వెళ్తారు. సో దానివల్ల ఏ వేలో వెళ్ళినా సరే ఫస్ట్ ర్యాంక్ వచ్చినోడికి జాబ్ రావడం కష్టంగా ఉంది, లాస్ట్ ర్యాంక్ వచ్చినోడికి జాబ్ రావడం కష్టంగా ఉంది ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే. సో అంతకుముందు బీటెక్ అంటే వేరు, ఇప్పుడు బీటెక్ అంటే వేరు అనమాట. సో ఎందుకంటే అంతకుముందు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ వచ్చుంటే బీటెక్ అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఏఐ వచ్చేసి సాఫ్ట్వేర్ డెవలపర్స్ అందరినీ అయితే రీప్లేస్ చేస్తుందన్నమాట. రీప్లేస్ చేస్తుందంటే ప్రతి ఒక్కడు బయట మీరు వింటున్నది, నేను చెప్తున్నది ఒకటే. ఏఐ అనేది సాఫ్ట్వేర్ డెవలపర్స్ని అయితే రీప్లేస్ చేస్తుందన్నమాట. సో ఏఐ రీప్లేస్ చేస్తే ఇంకా కంప్యూటర్ సైన్స్ తీసుకోవడం దేనికి, అందరూ చాలామంది ఈసీఈకి, ట్రిబుల్ఈకి, మెకానికల్కి, సివిల్కి, సో ఈ బ్రాంచెస్కి అయితే షిఫ్ట్ అవ్వాలి అని అనుకుంటున్నారు. సో మీరు ఏ బ్రాంచ్కి షిఫ్ట్ అయినా సరే, ఇప్పుడైనా సరే, ఎప్పుడైనా సరే కంప్యూటర్ సైన్సే హై ప్యాకేజెస్ని ప్రొవైడ్ చేస్తుందన్నమాట. సో ఎందుకు చెప్తున్నా అంటే చూడండి, ఏ రీప్లేస్ చేస్తుందని చెప్తున్నాను, మళ్ళీ కంప్యూటర్ సైన్స్ వల్లనే హై ప్యాకేజ్ అయితే వస్తాయని చెప్తున్నాను. సో ఇక్కడ రీప్లేస్ చేస్తుంది సాఫ్ట్వేర్ డెవలపర్స్ని మాత్రమే, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ని కాదు. సాఫ్ట్వేర్ డెవలపర్స్ అంటే నార్మల్గా ఒక యాప్ కానీ వెబ్సైట్ కానీ బిల్డ్ చేసి ఇచ్చేవాడు డెవలపర్ అయితే. ఇంజనీర్ అయితే సో ఎట్లా ఆలోచిస్తారంటే, సపోజు ఇప్పుడు రీసెంట్గా ఎంసెట్ రిజల్ట్ అయితే వచ్చాను కదా, ఆ రిజల్ట్ చూసే ముందు మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు. సో రిజల్ట్ వచ్చింది, సో ఈ టైంకి వస్తుంది అని చెప్పి రిలీజ్ చేసే టైంలో మీరు చూస్తే కనుక వెబ్సైట్ అనేది క్రాష్ అయిపోతుంది అనమాట. సర్వర్ ఈజ్ నాట్ అవైలబుల్ ఇలా చూపిస్తుంది అనమాట. సో అదే ఇప్పుడు ఐపీఎల్ మ్యాచెస్ జరుగుతున్నాయి. సో హాట్స్టార్లో వెళ్ళి మీరు మ్యాచెస్ చూస్తుంటే అక్కడ కనపడుతుంది అనమాట. సో 4 crores 5 crores ఇన్ని మెంబర్స్ యూజ్ చేస్తున్నారు, ఇన్ని మెంబర్స్ వ్యూవర్స్ ఉన్నారు, మ్యాచ్ చూస్తున్నారు అయితే తెలుస్తుంది అనమాట. సో చూడండి, అక్కడ అంతమంది యూజ్ చేస్తున్నారు సార్, వెబ్సైట్ అనేది వెబ్సైట్ కానీ యాప్ అనేది క్రాష్ అవ్వట్లేదు. బట్ ఏంటంటే కొంతమంది ఎంసెట్ రాసి రిజల్ట్ చూసుకునే వాళ్ళు అంటే ల్యాక్స్ అనమాట. ల్యాక్స్ అంటే ఒక బిలో 5 lakhs మెంబర్సే కదా యూజ్ చేసి. సో బిలో 5 lakhs మెంబర్స్ యూజ్ చేస్తేనే వెబ్సైట్ అనేది క్రాష్ అవుతుంది. సో డెవలపర్ అనేది ఎన్ని మెంబర్స్ యూజ్ చేస్తారు, వెబ్సైట్ క్రాష్ అవ్వకుండా ఉండాలి, ఇలాంటి అనేది చూసుకోవడం అనమాట. సో ఇంజనీర్ అయితే ఇలాంటివన్నీ, సో ఇంతమంది యూజ్ చేస్తే ఏమవుతుంది, ఇంకొంచెం యూజర్స్ పెరిగితే ఏమవుతుంది, ఇలాంటివన్నీ థింక్ చేసి ఒక సిస్టమ్ని డెవలప్ చేసేవాడే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్ అనమాట. సో చూడండి, ఏ అనేది డెవలపర్స్ని రీప్లేస్ చేస్తుంది కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ని కాదు. సో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలంటే ఏం చేయాలి, డెవలపర్ అవ్వాలంటే ఏం చేయాలి, సో వీటి గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. ఇది ఒకటే కాదనమాట. సో ఇప్పుడు మీకు డెవలప్మెంట్ సైడ్ ఉంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్, సో ఇంజనీర్ అవ్వడానికి కోర్సెస్ వాటికైతే నేర్చుకోవాలన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ఎప్పటికీ పోనీ రోల్స్ ఏమైనా ఉన్నాయంటే ఏఏ ఇంజనీర్ అనమాట. సో ఇప్పుడు ఆటోమేటిక్గా ఏఐ అనేది రీప్లేస్ చేస్తుంది కూడా. సో అదే ఏఐని నువ్వు యూజ్ చేసేవాడి కాకుండా ఏఐని తయారు చేసేవాడి, బిల్డ్ చేసేవాడిగా తయారవుతే సో నీకనేది నీ జాబ్ అనేది ఎక్కడికి వెళ్ళదనమాట. సో ఎప్పుడు కూడా ఇప్పుడు కరెంట్ లీవ్లో ఉన్న జాబ్స్ ఏంటంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్, ఏఐ ఇంజనీర్, క్లౌడ్ ప్లస్ డెవోప్స్ ఇంజనీర్, డేటా ఇంజనీర్, సైబర్ సెక్యూరిటీ. సో ఇలాంటి రోల్స్ అయితే హై ప్యాకేజెస్ అయితే డిమాండ్ చేస్తున్నాయి అనమాట ఫ్రెషర్స్ కూడా. ఒకప్పుడు ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ సో నేర్చుకొని ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అవ్వడం, కోర్ సబ్జెక్ట్స్ కొంచెం నేర్చుకుంటే సరిపోయేదన్నమాట. సో ఇప్పుడు ఇలాంటివి అయితే సరిపోవు. ఎందుకంటే కంపెనీస్ అనేవి ఫ్రెషర్స్ దగ్గర నుంచి కూడా చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తుందన్నమాట. సో వాళ్ళ ఎక్స్పెక్టేషన్కి మీరైతే మీ స్కిల్స్, మీ టాలెంట్ రీచ్ అవుతేనే సో వాళ్ళు మిమ్మల్ని హైర్ చేసుకుంటారన్నమాట. అదర్వైజ్ వదిలేస్తారు, దాంట్లో ఆప్షన్ అయితే లేదు.
ఓకే, ఇప్పుడు నేనేం చేయాలి అనుకుంటే చెప్తాను వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాలేజ్ కరిక్యులంని అస్సలు ఫాలో అవ్వకండి అంటే కాలేజ్‌కెళ్ళాలి, కాలేజ్ కరిక్యులం చదవాలి, ఎగ్జామ్ రాయాలి, సీజీపీఏ మంచిగా ఉండాలి. సో, ఇవన్నీ మ్యాటర్ అనమాట. కొంతమంది చెప్తారు సీజీపీఏ ఇంపార్టెంట్ కాదని చెప్పేసి. సీజీపీఏ ఇంపార్టెంటే. సీజీపీఏ కూడా మెయింటైన్ చేయాలి. దాంతో పాటు మీరు స్కిల్స్ అనేవి కూడా నేర్చుకోవాలనమాట. సో, ఎందుకంటే ఇప్పుడు కొంతమంది చెప్తారు చాలామంది, మా ఫ్రెండ్‌కి 6 సీజీపీఏ ఉంది. నాకు 9 సీజీపీఏ ఉంది. కానీ నాకు ప్లేస్‌మెంట్‌లో జాబ్ రాలేదు. మా ఫ్రెండ్‌కి 6 పాయింట్స్ ఉన్నా సరే వాడికి జాబ్ వచ్చిందని. సో, కాలేజ్‌లో ఎట్లాగుంటదంటే ఖచ్చితంగా సీజీపీఏని బట్టే వాళ్ళు డివైడ్ చేస్తారనమాట. సో, ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్ ఉన్నోళ్ళు ఈ కంపెనీ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్ ఉన్నోళ్ళు ఈ కంపెనీ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి అని చెప్పేసి వాళ్ళు సీజీపీఏ రేంజ్‌ని బేస్ చేసుకొని డివైడ్ చేస్తారు. సో, సీజీపీఏ అనేది కూడా ఇంపార్టెంట్ ఫర్ ప్లేస్‌మెంట్స్. ఫర్ ఆఫ్ క్యాంపస్ అయితే సీజీపీఏ అనేది మ్యాటర్ కాదనమాట. సో, ఎందుకంటే గుడ్ సీజీపీఏ అయితే ఉండాలి. బట్ 9 పాయింట్స్ 9 అబోవ్ అంటే అంత అక్కర్లేదు. యావరేజ్‌గా 8+ ఉంటే సరిపోతుందనమాట ఏ కంపెనీకైనా. ఆఫ్ క్యాంపస్‌లో 8+ ఉంటే ఏ కంపెనీకైనా అప్లై చేసుకోవచ్చు. సెలెక్ట్ అయితే ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చు. అంత ప్రాసెస్ జాబ్ కూడా వస్తదనమాట. సో, మీరు గుడ్ పెర్ఫార్మ్ చేస్తే. సో, ఇప్పుడు ఎందుకు కాలేజ్ మీద డిపెండ్ అవ్వద్దని చెప్తున్నానంటే, కాలేజ్ మీకు కేవలం డిగ్రీ మాత్రమే ప్రొవైడ్ చేస్తది. జాబ్ అనేది కాదు. సో, కాలేజ్ కరిక్యులం ఫాలో అయితే కాలేజ్ టైమ్ టేబుల్స్ ప్రకారం ఎట్లా ఉంటదంటే, ఒక సెమిస్టర్ మొత్తం మీద ఒక సబ్జెక్ట్‌కి మీరు అప్ టు 72 అవర్స్ మాత్రమే స్పెండ్ చేస్తారు. సో, 72 అవర్స్‌లో ఏ సబ్జెక్ట్ అయితే మనం పర్ఫెక్ట్ అవ్వమనమాట. సో, మీరు ముందు నుంచే ఏం అవ్వాలనుకుంటున్నారో అని చెప్పేసి ఒక రోడ్ మ్యాప్ ప్రిపేర్ చేసుకొని, ముందు నుంచే దాన్ని ఫాలో అయ్యి ఇప్పుడు హాలిడేస్ ఉన్నాయి, వేస్ట్ చేసుకోవచ్చు, అసలు ఎంజాయ్ చేయొచ్చు. సో, ఇట్లాంటివన్నీ కాకుండా కాలేజ్ ఓపెన్ అయ్యాకే చదువుతా అని కాకుండా ముందు నుంచే మీకు ఖచ్చితంగా జాబ్ క్రాక్ చేయాలి అనే ఆలోచన ఉంటే, సో, ఖచ్చితంగా మీరు ముందు నుంచే ప్రిపేర్ అవుతా ఉండాలనమాట. సో, నాట్ ఎన్ ఈజీ అనమాట. సో, 72 అవర్స్ ప్రిపేర్ అయితే జాబ్ వస్తది అని మాత్రం ఎప్పుడు అనుకోండి. చాలా హార్డ్ వర్క్ అయితే ఉండాలి దాని వెనకాల. సో, ఇప్పుడు ఇవన్నీ ఎలా స్టార్ట్ చేయాలి, ఏంటి అని చెప్పేసి అనుకుంటున్నారు కదా! సో, వీటి గురించి అయితే బాధపడమాకండి. నేను నెక్స్ట్ వీడియోలో రోడ్ మ్యాప్ ఇంజినీర్‌కి, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజినీర్‌కి, క్లౌడ్ ప్లస్ డెవోప్స్ ఇంజినీర్‌కి, డేటా ఇంజినీర్‌కి, నెక్స్ట్ సైబర్ సెక్యూరిటీకి వీటన్నిటికి రోడ్ మ్యాప్ అయితే చేసి ఒక వీడియో అయితే పెడతాననమాట. సో, అప్పటి వరకు కొంచెం వెయిట్ చేయండి. 1 ఆర్ 2 డేస్‌లో ఆ వీడియో కూడా వస్తదనమాట. నెక్స్ట్ ఏంటంటే ఎవరైతే బీటెక్‌లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో మీ ఫ్రెండ్స్ వాళ్ళందరికీ ఈ వీడియో షేర్ చేయండి. పక్కా యూజ్ అవుతుందనమాట. నెక్స్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, దాని తర్వాత రోడ్ మ్యాప్స్, దాని తర్వాత ఇంటర్వ్యూ ఎక్స్‌పీరియన్సెస్. సో, ఇట్లాంటివన్నీ ఎలా చదవాలి ఏంటి? సో, ఇలాంటియన్నీ మాత్రం మన ఈ ఛానెల్‌లో అయితే వస్తదనమాట. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఫాలో అయిపోండి. ఛానెల్ నేము ఎడ్యుకేట్ బై రామ్. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఎడ్యుకేట్ బై రామ్ అని కొడితే అకౌంట్ వస్తదనమాట. ఫాలో చేసుకోండి. ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వన్ ఇంపార్టెంట్ థింగ్, నేనైతే ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో చదువుతున్నాను ఆంధ్రప్రదేశ్. సో, మీకు ఎస్ఆర్ఎం గురించి, ఎస్ఆర్ఎం ఏపీ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి. ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. మీ డౌట్స్‌ని క్లియర్ చేస్తాను. మళ్ళీ కలుద్దాం.